29 ఏళ్ళు వచ్చినా ఇంకా నిరుద్యోగే అని చెప్పి సౌరవ్ దాస్ మీద కంగన మొన్నటి నుంచి నిన్నటి నుంచి ఫైర్ అవుతున్నారు ఆవిడ. అటు ఈ సౌరవ్ దాసు మిగతా వాళ్ళు కూడా ఈ మీద ఫైర్ అవుతున్నారు, కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. 29 ఏళ్ళకి నువ్వు నిరుద్యోగివి, కానీ అదే వయసు వచ్చేసరికి నా చేతిలో 2 నేషనల్ అవార్డులు కూడా ఉన్నాయని చెప్పి కంగనా రనౌత్ ఏమొచ్చేసి మొన్న చెప్పింది. నిన్న ఉదయము మొన్న సాయంత్రం చెప్పింది. దాని మీద సౌరవ్ దాస్ ఏమన్నాడంటే, నేను హృతిక్ రోషన్లా ఉంటానని చెప్పి నా యొక్క ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. బహుశా నేను హృతిక్ రోషన్లా ఉంటానో లేకపోతే ఎందుకో తెలియదు, ఆవిడ నా మీద ఫైర్ అయిపోతుంది అని చెప్పి మధ్యలోకి హృతిక్ రోషన్ తీసుకొచ్చాడు. హృతిక్ రోషన్కి ఈ విషయం వెళ్ళేసరికి హృతిక్ రోషన్ దీన్ని ఖండించాడు. మధ్యలో నన్ను తీసుకురాకండి ఎవరైనా సరే, మర్యాదగా ఉండదు అన్న విధంగా ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చేసి వదిలేశాడు. మధ్యలోకి నన్ను తీసుకురాకండి అని చెప్పి. అసలు ఈవిడి మీద వాళ్ళకి ఎందుకు అంత కసి అంటే, ఈ బొద్దింకుల వీడియోలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది, చిరాకేస్తుంది, దుఃఖకరంగా ఉందన్న విధంగా మాట్లాడింది. ఆవిడ అలా ఎందుకు మాట్లాడింది అంటే, ఆ రోజు చాలామంది రకరకాల కామెంట్లతో నరేంద్ర మోదీని తిట్టడం, ఆయన అమ్మగారిని తిట్టడం, అలాగే మిగతా వాళ్ళని తిట్టడం, ముఖ్యంగా నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత చండాలంగా ఉన్నాయో చూశారు కదా. చిన్న పిల్లలు, వాళ్ళకి నరేంద్ర మోదీ అంటే ఏంటో తెలియదు, ఒక ప్రధానమంత్రి అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళ చేత ఏ విధంగా రెచ్చగొట్టించారో చూడండి. ఈ సౌరవ్ దాస్ గాడు, ఆ పెద్ద బొద్దు ఇంకా దీప్కే గాడు, వీళ్ళు జేపీ నడ్డా తోటి అలాగే మిగతా కేంద్ర మంత్రులతోటి డైరెక్ట్ గా కూర్చునే ఛాన్స్ వచ్చింది వీళ్ళకి. నిజంగా వీళ్ళు అదృష్టవంతులే, వీళ్ళ బండారాలన్నీ బయటపడతాయి. అంటే యువకులు కూర్చోకూడదా అంటే కాదు, కూర్చోవచ్చు, కానీ దానికి అర్హత. ఈ రోజు మనం ఇక్కడ బయట బాగానే కనిపిస్తాం, కానీ మనం చేసేటటువంటి వెధవ పనులు మిగతా వాళ్ళకి కనిపించవు. అప్పటి వరకు మనం నీతిమంతులుగానే కనిపిస్తాం. వీళ్ళ యొక్క ఇదేంటనేది బయటపడుతుంది. నరేంద్ర మోదీని అంత దారుణంగా తిడితే సొంత పార్టీ ఎంపీలకి కోపం రాదా? మరి ఆ వీడియోలు ఎలాగంటారు? ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే, ఈవిడేమొచ్చేసి జన్జడ్ యువతను అందరినీ విమర్శించిందని చెప్పి లక్నోలోను అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ దీన్ని ఆసరాగా చేసుకొని ఆవిడ దిష్టిబొమ్మని తగలబెడుతున్నారు. వాస్తవంగా చూడండి, సిజేపీ వాళ్ళు ఏమొచ్చేసి ఇక్కడ ఏది మాట్లాడతారో దానికి బీజేపీ ఏదైతే కౌంటర్ ఇస్తారో ఆ కౌంటర్ని ఇది చేసుకొని ఇక్కడ కాంగ్రెస్ ఏమొచ్చేసి దానికి అనుగుణంగా ఆ యొక్క ఇష్యూని మార్చుకుంటుంది. కానీ కాంగ్రెస్ని ఇప్పుడు ఎవరు తేకట్లేదు, ఎక్కడా తేకట్లేదు. కాకపోతే సిజేపీ దేని మీద అయితే ఫైట్ చేస్తుంది, వీళ్ళు కూడా దానికి అనుగుణంగా ఫైట్ చేసేస్తుంటారు.